ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడాను నమస్కారం. ఈరోజు మనం FA2 మార్క్స్ని ఎలా ఎంట్రీ చేయాలనే దాని మీద అవగాహన చేసుకుందాం. మొదటిగా మనం మార్క్స్ ఎంట్రీ అనేది లీప్ యాప్లో మనకి ఇచ్చినటువంటి లీప్ యాప్లో అప్లోడ్ చేయాలి కాబట్టి లీప్ యాప్ని మొదటిగా ఓపెన్ చేసుకుందాం. ఇందులో యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం స్కూల్ యూడైస్తోనైనా ఓపెన్ అవ్వచ్చు, లేదా మన ఎంప్లాయ్ ఐడితోనైనా ఓపెన్ అవ్వచ్చు. సో నేను ఎంప్లాయ్ ఐడితో ఓపెన్ అవుతున్నాను. మీరు స్కూల్ ఐడితోనైనా ఓపెన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం, ఓపెన్ అవుతుంది. సో లాగిన్ ఓపెన్ అవగానే మనకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఒకటి స్టూడెంట్, 2 డిపార్ట్మెంట్. సో స్టూడెంట్ అనేది స్టూడెంట్ తన యొక్క లాగిన్ ఐడి లేదా పెన్ ఐడితో లాగిన్ అవుతాడు. సో అది మనకి అవసరం లేదు. డైరెక్ట్గా మనం డిపార్ట్మెంట్ ఐడికి ఓపెన్ తర్వాత హోమ్ స్క్రీన్ మన ఫోటోతో పాటు నేము అనే జీటీ అనేది అవన్నీ వస్తాయి. ఇందులో ట్యాబ్స్ ఉన్నాయి: స్కూల్స్, స్టూడెంట్, టీచరు, గవర్నెన్సీ. ఇలాగా ఇందులో మనం మార్క్స్ ఎంట్రీ అనేది స్టూడెంట్ దాంట్లోకి వెళ్తామండి. స్టూడెంట్ని క్లిక్ చేయగానే మనకు ఇంకా 4 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో యాక్షన్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాము. యాక్షన్ దగ్గర నెక్స్ట్ స్టూడెంట్ అటెండెన్స్, స్టూడెంట్ అసెస్మెంట్ అని ఉంటుంది. సో అసెస్మెంట్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. అసెస్మెంట్ తర్వాత మనం స్టూడెంట్స్ మార్క్స్ అనేది ఇక్కడ మనం స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ చేసే ముందు మనం ఏం చేయాలంటే, ముందుగా ఇదివరకు చేయకపోతే క్లాస్ టీచర్స్ మ్యాపింగు, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్, ఈ 3 కూడా చేసినట్లయితేనే మనం స్టూడెంట్స్ మార్క్స్ అనేది ఎంట్రీ చేయడానికి అవుతుందన్నమాట. సో ఫస్ట్గా మనము క్లాస్ టీచర్ మ్యాపింగ్కి వెళ్దామండి. క్లాస్ టీచర్ మ్యాపింగ్లోకి వెళ్దాం ఒకసారి. క్లాస్ టీచర్ మ్యాపింగ్లో మనకు ఇదివరకే నేను మ్యాపింగ్ చేశాను కాబట్టి నాకు 1, 2, 3, 4 క్లాసెస్ని చూపిస్తుంది. నేను ఇప్పుడు 5th క్లాస్ యాడ్ చేయాలనుకుంటే మ్యాప్ న్యూ క్లాసెస్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ న్యూ క్లాస్ యాడ్ చేసిన తర్వాత మనకు మీడియం అనేది అడుగుతుంది. మన తెలుగు మీడియం కాబట్టి తెలుగు మీడియం క్లిక్ చేసుకుంటాము. తర్వాత క్లాస్ అనేది తీసుకుంటాము. నాకు 4th క్లాస్ వరకే ఉంది కాబట్టి నేను 4th క్లాస్ని క్లిక్ చేసుకున్నాను. మీకు ఏదైతే ఉంటుందో క్లాస్ అవన్నీ దాని మీద క్లిక్ చేసుకొని కిందన సబ్మిట్ బటన్ కొట్టగానే మనకు సబ్మిట్ అయిపోద్ది అనమాట ఆ క్లాసు. ప్రతిదీ ఫస్ట్ క్లాసు సెక్షన్ కూడా, ఏ సెక్షను, సెకండ్ క్లాసు ఏమైనా సెక్షన్స్ ఉంటే సెక్షన్స్ కింద కూడా మనం పెట్టుకోవచ్చు. బి సెక్షన్స్ అలాగ ఉన్నప్పుడు ఏ సెక్షన్, బి సెక్షన్ అలా పెట్టుకోవచ్చు. ఇలాగా ఫస్ట్ క్లాస్ టీచర్ మ్యాపింగ్ అనేది ఫస్ట్ కంప్లీట్ అయిపోవాలి. తర్వాత సబ్జెక్ట్ టీచర్స్ మ్యాపింగ్ కూడాను చేద్దాం. ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్లోకి వచ్చేసరికి ప్రతి అంటే మనకి 2-3 టీచర్స్ ఉన్నప్పుడు కొంతమందికి తెలుగుని ఒకరికి, ఇంగ్లీష్ ఒకరికి, మ్యాథ్స్ ఒకరికి, అలాగా లేదంటే 2 క్లాసులు 2 సబ్జెక్టులు ఒకరికి అలా తీసుకుంటాము. సో నేను మన తెలుగు మీడియం అనేది తీసుకుంటున్నాను. సెలెక్ట్ క్లాసు నేను ఫస్ట్ క్లాస్ చెప్తున్నాను. ఫస్ట్ క్లాస్ తీసుకొని ఏదైనా క్లాస్ తీసుకొని దాంట్లోంచి ఇప్పుడు టీచర్ని మ్యాప్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి నేను ఇంగ్లీషు, మ్యాథ్స్, తెలుగు ఈ 3 అనేది నేను చెప్తున్నాను కాబట్టి, టీచ్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ 3ని టిక్ చేసుకున్నాను. తర్వాత సబ్మిట్ కొట్టేసుకుంటున్నాను. అది 1 సబ్జెక్ట్ సబ్మిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ తర్వాత అలాగే ప్రతి క్లాస్కి కూడాను ఫస్ట్ సెకండ్కి తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఉంటుంది. అలాగే 3rd, 4th, 5th వచ్చేసరికి మనకి ఈవీఎస్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఈవీఎస్ కూడాను యాడ్ చేసేసుకుంటాము. సో ఇలాగా అన్ని క్లాసులు కూడా యాడ్ అయిన తర్వాత సబ్మిట్ కొట్టేసుకొని ఈ క్లాస్ టీచర్ అనేది, అదే సబ్జెక్ట్ టీచర్ అనేది యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్కి వెళ్తామండి. సో ఫస్ట్ క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్కి వెళ్తాము. స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్లో కూడా మనకి ఉన్న క్లాసులు చూపిస్తుంది కదా, ఆ క్లాసులు మనం క్లిక్ చేసుకుంటాము. అందులో ఫస్ట్ క్లాస్ తీసుకుంటే నేను ఎంతమంది ఉన్నారో అందరిది కూడా ఇక్కడ పేర్లు వాళ్ళ ఐడితో పాటు వస్తుంది. సో మనం ఎవరిదైతే చేయాలనుకుంటున్నామో అలాగా ప్రతి పిల్లర్ది చేయాలి. ఫస్ట్ మన ఒక అబ్బాయి తీసుకుంటున్నాను. సో అబ్బాయిది ఫస్ట్ లాంగ్వేజ్ మనకి ఎప్పుడు తెలుగే ఉంటుంది కాబట్టి తెలుగు తీసుకుంటున్నాను. మన తెలుగు లాంగ్వేజ్, మన ఆంధ్రప్రదేశ్ అంతా తెలుగే ఉంటుంది. కొంతమంది వేరే స్టేట్ వాళ్ళు తమిళ్, కన్నడ అలా తీసుకుంటారు ఫస్ట్ లాంగ్వేజ్. సో మనం తెలుగు తీసుకుంటాం. సెకండ్ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా ఇంగ్లీష్ ఉంటుంది. గ్రూప్ సబ్జెక్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ క్లాస్ కాబట్టి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్. సో సబ్మిట్ కొట్టేసుకుంటాము. వెయిట్ చేస్తాము, సబ్మిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 4th క్లాస్ చూద్దాం. ఇక్కడికి మనకి ఈవీఎస్ కూడా యాడ్ అవుతుంది కదా, ఒక అబ్బాయిని చూద్దాం మళ్ళీను. సో ఇక్కడ తెలుగు, ఇంగ్లీషు లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని నాట్ యాక్సెసిబుల్ అని చెప్పేసి పెట్టేస్తాము. తర్వాత గ్రూప్ సబ్జెక్ట్కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్, ఈవీఎస్ మీద టిక్ చేస్తాము. ఇవి టిక్ చేసేసుకొని కన్ఫర్మ్ కొట్టేసుకుంటాం. కన్ఫర్మ్ అయిపోతే సబ్మిట్ కొట్టేసుకుంటాం. కొట్టగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇలాగా ప్రతి క్లాస్కి మనం స్టూడెంట్ లాంగ్వేజెస్ని, తర్వాత సబ్జెక్ట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ని కూడా యాడ్ చేస్తాం. ఆ తర్వాత ఇప్పుడు స్టూడెంట్ మార్క్ ఎంట్రీ కలా వెళ్తామండి. ఇక్కడ మనం ఎలా యాక్సెస్ చేయాలనుకుంటున్నాము, క్లాస్ టీచర్ కింద యాక్సెస్ చేయాలనుకుంటున్నామా, సబ్జెక్ట్ టీచర్ కింద, ఏదైనా ఓకే అవుతుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ టీచర్ తీసుకుంటున్నాను. మీరు సబ్జెక్ట్ టీచర్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్లాస్ టీచర్ తీసుకునేసరికి మనకి FA2 కదా, FA2 మీద FA1 ఎంటర్ అయిపోయింది. FA2 తీసుకుంటున్నాను. FA2 తర్వాత తెలుగు మీడియం కాబట్టి తెలుగు అని వస్తుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 4th క్లాస్ని ఎంటర్ చేయాలనుకుంటున్నాను.
ఫోర్త్ క్లాస్ టిక్ చేయగానే ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది గ్రీన్ కలర్లో. తర్వాత సెక్షన్ అడుగుతుంది, సెక్షన్ మీద క్లిక్ చేస్తాం. తర్వాత సెలెక్ట్ స్టూడెంట్కి వెళ్తాము. ఇక్కడ ఇది క్లిక్ చేయగానే మనకు ఫోర్త్ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ని మొత్తం తీసుకుంటుంది. సో ఒక అబ్బాయిది మనం చేయాలనుకుంటున్నాము లేదా అమ్మాయిది చేయాలనుకుంటున్నాము చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెకండ్ వన్ని చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఏదైతే ఎంట్రీ చేస్తామో వాళ్ళంతాను గ్రీన్ కలర్లోకి వస్తుంది, సబ్మిటెడ్ దాంట్లోకి వస్తుంది. చేయని వాళ్ళంతా నాట్ సబ్మిటెడ్ అంటే రెడ్ కలర్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అబ్బాయి చేస్తాను. సో అబ్బాయిది మనం చూడండి అక్కడ రెడ్ కలర్లో ఉంటే నాట్ సబ్మిటెడ్, గ్రీన్ కలర్ అయితే సబ్మిటెడ్. సో ఇక్కడ చూడండి అన్నీ కూడా రెడ్ కలర్లో ఉంటుంది. సో నేను తెలుగు తీసుకుంటున్నాను. తెలుగు ఓపెన్ చేయగానే ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ వచ్చింది, అటెండ్ అంటే మనకు అటెండ్ అయ్యాడు కాబట్టి ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న దాని మీద క్లిక్ చేయగానే అటు ఇటు జరుగుతుంటుంది. చూడండి అటెండ్ అయితే గ్రీన్ కలర్లోకి మారుతుంది, నాట్ అటెండ్ అయితే రెడ్ కలర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ టూల్ 1 అనేది మనకి ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి బుక్లెట్ మీద ఉంది కదండి టూల్ ఫస్ట్ది. సో అబ్బాయికి ఎంత వచ్చిందో అది ఎంటర్ చేస్తాము. టూల్ 2 కింద కూడా మనం అతని యొక్క భాగస్వామ్యము ప్రతిస్పందన ఎలా ఉందో మనం టీచర్ కింద వేస్తాము. టూల్ 3 అనేది ప్రాజెక్ట్ వర్క్, టూల్ 4 అనేది అతను రాసిన ఎగ్జామ్, అసెస్మెంట్ ఎగ్జామ్. సో చేయగానే మనకి ఇక్కడ టోటల్ మార్క్స్ 31 వచ్చేసింది 50కి. ఇవన్నీ ఫిల్ చేయగానే కింద సేవ్ అని ఉంటుంది, సేవ్ కొట్టేస్తాం. సో తెలుగు ఎంటర్ చేసాం కాబట్టి తెలుగు అనేది బ్లూ కలర్లోకి మారిపోయింది. అలాగే ఇంగ్లీషు, ఈవీఎస్, మ్యాథమెటిక్స్. సో అలాగా ఇంగ్లీష్ క్లిక్ చేసుకొని అటెండ్ అయినట్టు పెడతాము. నెక్స్ట్ మార్క్స్ వచ్చింది అబ్బాయికి, ఇంగ్లీషు 23rd వచ్చి సేవ్ కొట్టగానే ఇదన్నీ మారిపోతుంది. అలాగే మ్యాథమెటిక్స్ కూడాను. మ్యాథమెటిక్స్ క్లిక్ చేయగానే మనకి ఏ లాంగ్వేజ్లో రాసాడు అతను. సో మనకు తెలుగు లాంగ్వేజ్ కాబట్టి తెలుగు క్లిక్ చేసుకుంటే ఇవన్నీ ఓపెన్ అవుద్ది. సో నెక్స్ట్ ఇందులో కూడాను మనము టూల్ 1, టూల్ 2, టూల్ 3 కూడాను ఫిల్ చేసేస్తాము. చేసిన తర్వాత సేవ్ కొట్టేస్తాము. తర్వాత ఈవీఎస్ కూడాను అటెండ్ అయిన పెడితే మనకి ఏ లాంగ్వేజ్లో రాసాడు. మ్యాథమెటిక్స్కి ఈవీఎస్కి రెండు కూడా అడుగుతుంది. సో తెలుగు లాంగ్వేజ్ కాబట్టి దీంట్లో మనం ఎంట్రీ చేసేస్తున్నాను. తర్వాత టూల్ 2 అతనికి వచ్చిన మార్క్స్ 28 మార్క్స్, సేవ్ కొట్టేసారు. సో ఇలా కంప్లీట్గా బ్లూ కలర్లో వచ్చిన కానీ అప్పుడు సబ్మిట్ కొట్టాలి. సో నెక్స్ట్ సబ్మిట్ కొట్టే ముందు ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కూడాను అయిందా లేదా, బ్లూ కలర్లో వచ్చిందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సబ్మిట్ కొట్టేస్తాము. సబ్మిట్ కొట్టగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదండి, అయిపోయింది అబ్బాయిది. ఇప్పుడు మళ్ళీ మొత్తం పిల్లలది చూపిస్తుంది. చూడండి అబ్బాయిది అయింది కాబట్టి కింద చూడండి గ్రీన్ కలర్లో వచ్చింది, పైన ఉన్నవన్నీ రెడ్. అలా చేసుకుంటూ పోతే కింద నుంచి గ్రీన్ కలర్లో మారుకుంటూ మొత్తం టోటల్గా గ్రీన్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం స్టూడెంట్స్ ఎంట్రీ అనేది చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రీన్ కలర్లో వచ్చింది, ఒకసారి చూపిస్తాను. టోటల్గా ఎంట్రీ చేసింది. సో మనం అన్నీ కూడా ఎంటర్ చేయగానే గ్రీన్ కలర్ టోటల్గా అన్ని అంతమంది పిల్లలు ఉన్నారో ఎంతమంది పిల్లలు అంతమందిని ఎంటర్ చేసి కానీ చూడండి ఇక్కడ గ్రీన్ వచ్చేసింది, సబ్మిటెడ్ అని. సో ఇలాగ వస్తేనే అన్నిటికీ వస్తేనే మనం మార్క్స్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్టు అనమాట. సో ఈ విధంగా FA2 మార్క్స్ని మనం ఎంట్రీ చేస్తాము. ఓకేనండి, థ్యాంక్ యూ, ధన్యవాదము.